నిఖిల్ తో ఏంటి రిలేషన్? ఈ జస్ట్ మై కో కంటెస్టెంట్ అంతే. ఏమైనా ఫీలింగ్స్, ఎమోషన్స్? ఏమీ లేదు అస్సలు, 0. జస్ట్ ఏంటంటే అదే స్టేజ్ మీద నేను చెప్పిందే అనుకుంటా చాలా ఇదిగా, ఆయన హస్బెండ్ మెటీరియల్ అన్నానన్నా. బేసికల్ గా ఏంటంటే నేను బయటకు వచ్చాక అది ఎందుకో రాలేదు, బట్ నేను చెప్పాను నాకు సరికి సార్ నాకు బయటకు వచ్చాక నెగిటివ్స్ మాట్లాడడం ఇష్టం లేదు. గేమ్ లోనంత కాలం మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం, అది పార్ట్ ఆఫ్ ది గేమ్. బయటకు వచ్చాక అదేదో రివెంజ్ లాగా అనిపిస్తుంది నాకు. ఏం లేదు రివెంజ్, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు నా గేమ్ వైజ్, ఆర్ చేయకపోయి ఉండొచ్చు, బట్ నాకు అలా చెప్పాలా లేదంటే చెయ్యాలి కదమ్మా అని అంటారు, మీకు తెలిసిందే, పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ చెప్పాలి. సో ఇంకా ఓకే అన్నప్పుడు బ్లాక్ హార్ట్ పెట్టినప్పుడు తనలో పాజిటివ్స్ చెప్దాం, అందరిలో పాజిటివ్స్ చెప్పి చెప్దామన్న థాట్ లో తనలో ఉన్న క్వాలిటీస్ మేము కొన్ని డేస్ ముందే నేను విష్ణు అందరం డిస్కస్ చేసుకున్నాం అనమాట. తను వంట చేస్తుంటే మటన్ కర్రీ ఏదో వండుతున్నాడు అందరి కోసం, నీ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అని ఎవరో అన్నారు. అన్నప్పుడు నేను కూడా ఆలోచిస్తే ఎట్లా అడిగితే అందరం క్వాలిటీస్ డిస్కస్ చేసుకుని అలా ఒక థాట్ వచ్చింది మాకు. అది అందుకే జస్ట్ ఆ వర్డ్ వచ్చింది బయటికి. హౌస్ లోని అంటే ఒక మాట విన్నాను సీత వాయిస్ తో, ఒక మాట విన్నా, లైక్ ఏమనంటే మనం పట్టించుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవాలి అని. అది నేను పృథ్వీ విష్ణు విషయంలో చెప్పా. నిఖిల్ కోసం చెప్పాను. లేదు మీకు ఒకటి చెప్తా, నాతో నిఖిల్ కొంచెం క్లోజ్ గా మాట్లాడుతున్నప్పుడు అయినా ఉన్నప్పుడైనా నేనే నిఖిల్ కి ఏం చెప్పానంటే, నిఖిల్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై ఫ్యామిలీ కదా, లెట్స్ జస్ట్ బి గేమ్ వరకే మాట్లాడుకుందాం, ఇట్లా పర్సనల్ గా ఏం మాట్లాడుకోవద్దని నేనే ఆపేశాను. అలా ఒక ఫుల్ స్టాప్ పెట్టి నేను ఎందుకు అలా అంటే ఫుల్ స్టాప్ ఎందుకు పెడతాను, దానికి పెట్టాను కదా. జస్ట్ విష్ణు విషయంలో ఏంటంటే, విష్ణు అడిగితే ఎందుకు విష్ణు పృథ్వీని వద్దన్నారు అని అంటే, విష్ణు ఎంత లవ్ ఇస్తుందో అంత లవ్ రావట్లేదు అక్కడ నుంచి. ఎప్పుడైనా మనం ఒకరికి లవ్ ఇస్తే తిరిగి వస్తే మనకి చూడడానికి బాగుంటది. ఇప్పుడు మనం రియల్ లైఫ్ లోనైనా మన ఫ్రెండ్స్ లో మనం ఎవరైనా అట్లా ఎంటబడుతుంటే మనం ఏమంటే ఎందుకు ఎంటబడుతున్నావు, ఏం మనకు మంచిగా అనిపించదు కదా. నేను యాజ్ అ ఫ్రెండ్ గా నాకు మంచిగా అనిపించలేదు తను, బట్ తను ఇష్టం అనింది, బట్ స్టిల్ అలా చెప్పాను అంతే. వెళ్ళేటప్పుడు లాంచ్ లో అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఏదన్నా, I need unlimited opportunities అన్న అంతే. Unlimited opportunities to prove myself. Yes. అనుకున్నది జరిగిందా? ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ అయితే వచ్చాయని, అన్లిమిటెడ్ రాలేదు, కొంచెం లిమిటెడ్ ఆపర్చునిటీస్. బట్ అదే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇన్సైడ్ ద హౌస్ అండ్ అవుట్ సైడ్ ద హౌస్ ఆల్సో. నేను చెప్పేటప్పుడు ఇన్సైడ్ ద హౌస్ నా వరకు వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని, అంటే నేను ఒకవేళ దానిలోకి స్టెప్ చేశానంటే 100% చేశాను దాంట్లో. అప్పుడప్పుడు తప్పులు జరిగి ఉండొచ్చు నాకు తెలియకుండా, అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ తప్పులు చేస్తాం, బట్ అదర్వైజ్ ఐ థింక్ ఐ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీస్ అని అనుకుంటున్నా. బయటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఈవెన్ 6th వీక్ లో వచ్చినాక కూడా ఇంత లవ్ తీసుకుంటాను, ఇంత పాజిటివిటీ తీసుకుంటాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ థింక్ ఐ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. ఫస్ట్ వీక్ లో సీత నామినేషన్ చేస్తున్నప్పుడు అది చాలా స్ట్రాంగ్ టాప్ 5 కంటెస్టెంట్, టాప్ 5 లో పక్కా ఉంటది అని అనుకుని ఉన్న ఆడియన్స్ ని, నేను స్ట్రాంగ్ అనుకున్న ఆడియన్స్ ని సడన్ గా అరే సీత ఏంటి ఇలా చేస్తుంది, సీత ఎందుకు వాళ్ళకి ఏమైనా భయపడుతుందా, తను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఫ్రెండ్స్ అని ఆలోచిస్తుందా, లేకపోతే ఇదా అని చెప్పి వచ్చేసింది. ఎందుకు అంటే నువ్వు క్వశ్చనింగ్ కానీ లేకపోతే ఎవరినైనా నిలదీయడం కానీ, స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ సడన్ గా 6th వీక్ వచ్చేసింది అంటే ఏదో లోపం అయి ఉంటది, ఏదో మాట్లాడిపోయింది అంటే. ఎవరికైనా భయపడ్డావు హౌస్ లోని, లేకపోతే ఎందుకు పాయింట్స్ ని మనకి కరెక్ట్ గా డిఫెండ్ చేయడం గానీ లేకపోతే మాట్లాడడం గానీ చేయలేదు? ఎప్పుడు అన్ని సిచ్యువేషన్స్ లో డిఫెండ్ చేశాను. అంటే నాకు తెలియదు ఏమొచ్చిందో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటే నేను విష్ణుప్రియని డైరెక్ట్ గా అడుగుతాను. ఎప్పుడో అనింది నిఖిల్, ఒకవేళ నాకు రెడ్ గివ్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిఖిల్ ఎందుకు అలా ఫోర్స్ చేస్తున్నావు, ఒకవేళ టాస్క్ ఉన్న నిఖిలే గెలుస్తాడు కదా అని అన్నా. అది నువ్వు చెప్పలేవు టాస్క్ ఉంటే నిఖిలే గెలుస్తాడని అని నేను విష్ణుప్రియనే క్వశ్చన్ చేశాను. అది నేను చూసాను కూడా, అది బయటకు వచ్చింది. ఐ డోంట్ నో, అంటే నేను నా ఫ్రెండ్స్ ని క్వశ్చన్ చేయలేదని ఏం కాదు. మేబీ సర్టన్ సిచ్యువేషన్స్ లో నేను నా ఓన్ ఇదిలో టైర్డ్ ఉండి మెల్లగా మాట్లాడుంటానేమో కానీ, బట్ ఎవ్రీ టైమ్ ఐ క్వశ్చన్ ఎవ్రీ వన్. అలా అయితే ఏం లేదు. నాకు చిన్న గొడవలు, గుడ్ల దగ్గర గొడవలు, ఇలాంటి గొడవలలో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అండ్ ఆల్సో చాలా మంది చీఫ్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడంటే నేను అన్నా ఇది ఇండివిజువల్ గేమ్ షో. ఒకవేళ నేను చీఫ్ క్లాన్ అయినా నా క్లాన్ పరంగా ఏదైనా డిసిషన్ అయితే నేను తీసుకొని ఆపుతాను. కానీ ఇండివిజువల్ గొడవలలో క్లాన్ చీఫ్ ఎందుకు దూరుతాడు? అప్పుడు వాళ్ళకి వాయిస్ అయినట్టు కదా, నేను మాట్లాడుకోండి అంట. సో అలాంటి టైంలో వాళ్ళు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోమంటాను. బట్ నాకైతే చిన్న చిన్న గొడవలలో, ఇప్పుడు మాది దోష ఇష్యూ జరిగింది ప్రేరణ, ఇంకా నేను అక్కడే నిల్చున్నా, వాళ్ళు అయితే సార్ట్ చేసుకుంటారు. అక్కడ మనం లేము, మనం మాట్లాడినా వేస్ట్ అని మాట్లాడలే. మీ సీజన్ లో, ఈ సీజన్ 8 లో
5 వారాలు వైల్డ్ కార్డ్స్ రానంత వరకు మీ 5 వారాలు మీ గొడవలు మీ నామినేషన్స్ పాయింట్స్ ఏంటో తెలుసా? దోశలు గుడ్లు కుక్కర్లు. అంటే ఇంకేం పాయింట్ మీకు దొరకలేదా మీ హౌస్ లో? సో బేసికల్ గా మేము ఏం చేసామంటే మా వాళ్ళు ఈ పాయింట్లు చెయ్యాలి ఎలా నామినేషన్ చేయాలి మీకు ఎవరికి అర్థం కాలేదు? లేదు అలా ఏం లేదు. బేసికల్ గా నాకేం అనిపించింది అంటే జనాలు ఆన్ హోల్ గేమ్ ని ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఇప్పుడు ప్రతి ఒక్క టాస్క్ వస్తుంది, ఆ టాస్క్ లో బాగా ఆడని వాళ్ళని నామినేట్ చేయట్లేదు ఎవరు. వాళ్ళు ఏంటంటే పర్సనల్ గా వాళ్ళకి ఎవరితోనైనా ఎఫెక్ట్ అయి ఉంటే ఆర్ ఎవరి వల్ల వాళ్ళు హర్ట్ అయి ఉంటే అలా నామినేట్ చేసుకున్నాం. ఫస్ట్ 1-2 వీక్స్ అది వర్కౌట్ అవుతుంది. బట్ దాని తర్వాత ఒక 3-4 వీక్స్ వచ్చాక జనాలు గేమ్ కదా చూడాల్సింది, ఎందుకు ఇట్లా పర్సనల్ ఇష్యూస్ చూస్తున్నారు అని. కానీ పెట్టే పాయింట్ అదైనా చాలా ఇష్యూస్ జరుగుంటాయి. ఇప్పుడు ఒకరి మీద ఇప్పుడు గుడ్లు అనంత మాత్రం ఆ గుడ్డే జరుగుంటది, వీళ్ళు ఎన్నో చేసి ఉంటే అది చెప్తారు కానీ లాస్ట్ అది గుర్తుంటది. ఆ గుడ్డే అంటారు, పప్పు అంటారు, కుక్కర్ అంటారు, దోశలు అంటారు. ఏం నామినేషన్స్! అవును, అది అక్కడ మేము కూడా ఇలా అనుకున్నాం, ఏంటిది వీళ్ళంటే సెల్ఫిష్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఆ గుడ్లు తిన్నావు. యాక్చువల్లీ నామినేషన్స్ ఏదనంటే కరెక్ట్ గా అంటే ఎవరైతే మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో అక్కడి నుంచి యాక్చువల్లీ పాయింట్స్ పెట్టడం గానీ గేముల మీద నామినేషన్ చేయడం గానీ ఇప్పుడు పర్ఫెక్ట్ నామినేషన్ రూట్ లో వెళ్తుంది. అవును మాకేంటంటే ఎవరైతే హౌస్ హార్మోని డిస్టర్బ్ చేస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని పర్సనల్ గా ఎఫెక్ట్ చేస్తున్నారో, గేమ్ మేమందరం అంటే గేమ్ అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ స్ట్రాంగే, గేమ్ వచ్చేసరికి అందరు ఎంతవరకు ఆడాలి అంతవరకు ఆడుతున్నారు, ఓకే అలా చూసుకున్నాం. అంటే ఇప్పుడు గెలుపు ఓటమి అనేది అందరూ గెలుస్తారు అందరూ ఓడిపోతారు, సో అది కాదు మనకి ఎవరి వల్ల అట్లా నాకు అనిపించింది. అందరు చూస్తుంటే ఓహో వీళ్ళకి దీనివల్ల ఎఫెక్ట్ అయింది నామినేట్ చేస్తున్నారు, వీళ్ళకి దీనివల్ల ఎఫెక్ట్ అయింది నామినేట్. ఆల్మోస్ట్ 5th వీక్ అలా వచ్చినప్పుడే మేము మెల్లమెల్లగా గేమ్ చూసుకొని నువ్వు ఈ వీక్ సరిగ్గా ఆడలేదు అలా చేస్తున్నాం. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన పాయింట్స్ అయితే టోటలీ మైండ్ బ్లాకింగ్ మాకు. ఇదెప్పుడు జరిగిందిరా, ఇట్లా ఎప్పుడు జరిగిందిరా. టేస్టీ తేజ నిన్ను నామినేట్ చేయడం? అవును, అదే నాకు తెలియదు, ఇది ఏదో కర్సంటగా టేస్టీ తేజ నామినేట్ చేస్తే నామినేట్ చేస్తే బయటకి వెళ్ళిపోతుంది. నిన్ను వచ్చి నేను నామినేట్ చేశాడు. అవును, నైని పావని వచ్చి నీకు హగ్ ఇచ్చింది, మళ్ళీ డైరెక్ట్ గా చూస్తే స్టేజ్ మీద ఉన్నావు. అవును, బయట వీడియో చూసుకున్నావా? ఏమనిపించింది? టేస్టీ చేసి తిట్టుకోవాలనిపించిందా? ఏమనుకోలేదు, నాకు అసలు ఎవరినే అనాలని లేదు బేసికల్ గానే. బట్ టేస్టీ తేజ బయటకు వచ్చాక చెప్తా నీకు, వచ్చి ఫస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఏ పాయింట్ మీద నిన్ను నామినేట్ చేశారు? డిసిషన్ మేకింగ్ లో నాకు క్లారిటీ కనిపించలేదని చేశారు. ఇప్పుడు జనాలు అది నిజం అని అనుకుంటున్నారు, అంటే లైక్ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయావంటే అది నిజం అంటే అది యాక్సెప్ట్ చేస్తావా? కాదు, డెసిషన్ మేకింగ్ లో క్లారిటీకి లేదని కాదు, క్లారిటీ బయట వాళ్ళకి ఆ వీక్ కట్ ఈ వీక్ కట్ అని కనిపిస్తుంది కానీ నాకు అక్కడ లోపల ఉన్న వాళ్ళకి ఎవ్రీ వీక్ కంటిన్యూస్. సో ముందు వీక్ నేను చీఫ్ గానే ఉన్నప్పుడు బిగ్ బాస్ క్లారిటీ అడగలేదు, రీజనింగ్ అడగలేదు, నెక్స్ట్ వీక్ రీజనింగ్ అడిగారు. సో రీజనింగ్ అప్పుడు అలా వచ్చింది, డిసిషన్ చేంజ్ అయింది. బట్ అదర్వైజ్ ఆయన అది అడగకపోతే నేను నా పేరే చెప్పేదాన్ని. సో ఐ డోంట్ నో, నాకు అది క్లారిటీ అనిపించింది. మరి బయటకు అలా అవ్వచ్చు, 2 డిసిషన్స్ తీసుకుంటే బయటికి అలానే అవుతుంది, బట్ అంత పెద్ద మిస్టేక్ అవుతుంది అని అయితే అనుకోలేదు. యువర్ ఎమోషన్స్ యువర్ స్ట్రెంగ్త్ అవును అని నువ్వు అనడం జరిగింది. మరి నీ ఏడుపు స్ట్రెంగ్తే, అది కూడా స్ట్రెంగ్త్. ఏడుపు కూడా ఎమోషనే కదా. ఏడుపు కూడా ఎమోషన్. అసలు ఎందుకు అవుతుంది ఏడుపు? ఒక నీ ఎమోషన్ నీ స్ట్రెంగ్త్ ఎలాగ అవుతుంది, ఎందుకు అవుతుంది? ఓకే, సో బేసికల్ గా నేను ఇది ఎక్స్పీరియన్స్ తోటి వచ్చింది. లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ అప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉన్నాం కదా అని ఎమోషన్స్ ఆపుకున్నాం అనుకో, అవి పైలప్ అయిపోయి అగ్రెషన్, యాంగర్ ఇలా వస్తుంది బయటికి, అబ్యూజివ్ నేచర్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మన ఎమోషన్స్ ని మనం లెట్ అవుట్ చేయనప్పుడు వస్తాయి. సో వెన్ యూ లెట్, ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది, నేను ఏడ్చేసాను అనుకో, హార్ట్ కూల్ అయిపోతుంది, నెక్స్ట్ డే మళ్ళీ గేమ్ గురించి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అలా కాకుండా నేను చాలా స్ట్రాంగ్, నేను ఏడవను, నాకు ఎమోషన్స్ లేవు అని మనం పైలప్ చేసుకుంటే, నేను రియల్ లైఫ్ లోనే చూసాను, ఏడవకూడదు, మనం స్ట్రాంగ్, మనం ఇలా అనుకుంటే అది అగ్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అగ్రెషన్ ఇప్పుడు నా ఏడుపు వల్ల ఎవరికి లాస్ లేదు, మీకేం ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు నేను ఏడ్చాను అనుకోండి, మీరు వదిలేస్తారు, వెళ్ళిపోతారు. వీక్ ప్లేయర్ అనుకుంటారు కదా అన్నిసార్లు ఏడిస్తే. ఇట్స్ ఓకే, వీక్ అని అనుకున్నా నాకు అది స్ట్రెంత్ కదా. ఇప్పుడు నేను రేపు పొద్దున దాన్ని అగ్రెషన్ లోకి తీసుకొని వెళ్ళి అరిచేసి ఒకరి మీద ఒకరిని ఒక మాట అనేసి అది ఇంకా బ్యాడ్ కదా. ఒకరిని హర్ట్ చేయడం కంటే మనల్ని మనం బాధ పెట్టుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఏడ్చేసాను, నెక్స్ట్ డే మళ్ళీ లేచాను, మళ్ళీ నేను ఫ్రెష్ గానే స్టార్ట్ చేశాను డేని, మళ్ళీ గేమ్ గురించి ఆలోచించాను. దాని నుంచి బయటకు ఎలా వస్తామన్న దాంట్లో నాకు స్ట్రెంత్ గా అనిపిస్తుంది. కానీ ఎమోషన్స్ ని ఆపేసుకొని, కక్కేసుకొని, మింగేసుకొని రేపు పొద్దున కోపం అయిపోయి వేరే వాళ్ళ మీదకి బూతులు తిట్టేసి అరిచేసి అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళని హర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను జస్ట్ చెప్తున్నా,
మీరు నేను ఏడవడం వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నాకేం- మీరు అనుకుంటారేమో ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది బా- పాపం, వీక్ సింపతి గేమ్ ఆడుతుంది. ఓకే, ఉమ్. ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చి ఒక మాట అంట గట్టిగా, అట్లా ఏడుపు ఆపుకొని ఉమ్. మిమ్మల్ని నువ్వు ఇలా నువ్వు అది అని తిడతా నెక్స్ట్ డే, ఆ. మీరు హర్ట్ అవుతారు, మీరు ఏడుస్తారు. ఉమ్. అది బెటర్. నేను ఏడును. మీ గురించి కాదులేండి, మీరు స్ట్రాంగ్ ఏమో, కానీ వేరే వాళ్ళు చెప్తున్నా, అందరికి అంత ఎమోషనల్ క్వశ్చన్ ఉండదు కదా అనడానికి, అనేస్తే తీసుకునేంత. ఉమ్. సో దాని బదులు నాకు బాధ అనిపించింది, నేను ఏడ్ చేస్తే బెటర్ దాన్ని పైలప్ చేసుకుని వేరే వాళ్ళ మీద వెంట అవుట్ చేయడం కంటే అని నా ఫీలింగ్.